గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో రుషికొండ భవనాలు నిర్మించడం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్న పర్యాటక శాఖ మంత్రి. నగరంలో పర్యాటక బస్సులు రుషికొండ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోజా వెల్లడి. అగ్రవర్ణాల ఆడపిల్లలపైన అసబద్ధ వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ టికెట్ను రద్దు చేయాలన్న బ్రాహ్మణ సంఘాలు. బేషరతుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. వాహన యజమానులు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రుషికొండ పైన 450 కోట్లతో నిర్మించిన భవనాలు నేడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు 3 మెన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంలోనే కాక పర్యాటక భవనాలుగా కూడా కొనసాగుతాయా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో విశాఖ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తూ ఈ భవనాల నిర్మాణం కొనసాగడం ఆనందాన్నిస్తోందని హితవు పలికారు. ఋషికొండలో ఉన్న పాత హరిత రిసార్ట్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో పునర్నిర్మించి ఈరోజు మరి గృహప్రవేశం చేయటం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రుషికొండ మీద నిర్మించటం, వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ కానీ వర్క్ కానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి క్యాబినెట్ నుంచి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి మాట కోసం. సో జగన్ గారు ఓకే అంటే విద్యార్థుల బంగారు భవితకు దశాబ్ద కాలంగా పునాదులు వేస్తూ అత్యుత్తమైన మార్గదర్శకాలను అందించడమే కాకుండా దిశ 2024 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్న దిశ 2024 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా కృష్ణమోహన్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక పోటీ ప్రపంచంలో తమించుకున్న రంగంలోని ముందుకు సాగాలి అంటే అంకిత భావంతోనే నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచంలోని అవకాశాలు విరివిగా ఉన్నాయని, అందుకోవాలని కృతనిశ్చయం విద్యార్థుల్లో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సమతా కాలేజీ నిర్వాహకులు, బోధన సిబ్బంది, విద్యార్థులు, ఇతర కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. The Market Marvel Gala, the marketing event, HR Connect, the HR event, Fin Cash Cows, the finance event, and the non-academic events, which include Lens and Lights, that is the photography contest, then the treasure hunt, and the most awaited IPL auction, and of course we did not forget the entertainment part. So we have the entertainment and fun also. The events which include in the entertainment are the retro dance theme, and last but not the least, the stand-up comedy.
So with this brief note, I welcome you all once again and hope you will all have a pleasant stay in Samatha College. It gives me an immense pleasure to be a part of this Disha 2024, which is being organized successfully for the last 2 decades. And today, we have one more feather being added to the Department of Commerce and Management of Disha 2024. Students' aspiration is our inspiration for their future destination. This is the motto with which the Department of Commerce and Management Study is being flourishing the students under the stewardship of our Dean and Correspondent, Dr. S. Vijay Ravindra Garu. Meets like this is the need of the hour, which will let the students know where do they stand in this competitive world, and it gives a chance for them to modify, to rectify, and to again come back with the deficit and to overcome the kind of weaknesses they have and be ready for what the corporates are looking for. And I would like to congratulate all the participants, because I sincerely believe that participation itself is winning. So with these few words, once again, I would like to thank all the managements of all the colleges, participant colleges, with the faculty and the directors for their contribution in making this Disha 2020-24 a grand success. Thank you. So this is an essential part of growing up, understanding what lies in front of you in future, and be ready for facing the challenges ahead. I shall be failing in my duty if I do not submit certain ideas in front of you which you can carry forward and make your life better than what you are today. Number 1, never ever compete with others. I repeat, never ever compete with others. Compete with your own self. If you have done better today as compared to yesterday, I think you have done your job. So please keep competing with your own self and try to keep improving day over day. Each day should have some challenges that you bring and you overcome. And Mrs. Srisha, a principal of Albert Das Public School, and faculty members of Samatha College, and faculty members of other institutions who have visited along with the students. So I extend a very warm welcome to all the participants for the Disha 2024. And Disha, because it's a most sought out event of Samatha College, and which we have been celebrating every year without fail. But I think COVID gave us a break for 2 to 3 years. So now we are back again with a bang to celebrate Disha with the support of all the students. Now, because I'm very proud to say that the entire Disha program, the Commerce and Management Meet, is being done by the students. So the students have taken up the responsibility, and the faculty are only the mentors guiding the students. So I congratulate each and every student of MBA, BCom and BBA for coming forward and taking up the responsibility of doing Disha. Because this is your own event, and as everyone rightly said, you will experience all the principles of management when you organize such events, right from planning, organizing, implementing and evaluating. So this is a wonderful opportunity for you students, a right platform to exhibit and to learn so many things which are relevant to your career. And I also convey my heartfelt thanks to all the managements of different colleges for sending their students along with the faculty members to be a part of Disha 2024. So this program, Disha, has been planned with a very good balance of academics and extracurricular activities. I'm sure all of you will enjoy the events being held in Disha.
followed by an annual day, which we are going to celebrate tomorrow in our grounds. And we have requested our Honorable Vice Chancellor to be the chief guest for tomorrow's function. So I request all of you to be there for tomorrow's annual day also to receive your prizes and participation certificates. So as the other dignitaries have rightly said, so winning and losing is not the criteria, it is only the participation and the networking what you develop in today's meet, which is going to fetch you a lot. So take time to interact not only with your own college group, but interact with the other college group students and develop good bondage and good networking. And I'm sure, and I also extend sincere thanks to the media partners and the other sponsors who have come forward to help the event to be successful, especially the Vaji Communications, Hello Vizag, and AMPM, and other print and electronic media for supporting us at all times. So I wish the entire team of Disha a grand success and all the best. Thank you. Especially the driving force behind these education institutions, Secretary and Correspondent, Dr. Vijaya Ravindra Garu, and the principal, heads, faculty, and my dear students who are here very enthusiastically to participate in Disha, right? What is Disha event? Yeah. All of you need to know the true meaning of Disha. Disha is direction. So as a management student, as a student pursuing professional education, you need to know how you are going to set your Disha. Without keeping a direction, we cannot waste our efforts. All of our efforts, resources must be channeled towards a common goal. That is management. It is as simple as that. How you are going to plan, organize, control, direct, lead, communicate, budget, review, all these are important functions of management. All of you believe that by listening to lectures, writing examinations, taking degree, BBA or MBA or BCom or MCom, you are qualified. Educationally you are qualified, not professionally. You can regard yourself professionally qualified only. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత పుణ్యక్షేత్రాలు టూరిస్ట్ బస్సులను నిత్యం నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. ఈ మేరకు బస్సులను నేడు జెండా ఊపి మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్శన్.in వెబ్సైట్ ద్వారా ఈ బస్సుల టికెట్లను పొందొచ్చని వెల్లడించారు. ఉత్తరంలో జిల్లాలోని పుణ్యక్షేత్రాలు అన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ సామాన్య ప్రధానికానికి కూడా అందుబాటు ధరల్లో ఈ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటూ ఆమె వెల్లడించారు. బస్సు మన దగ్గరికి వస్తుంది రండి. ఓకే మేడం, రెడీ మేడం. ఆపకరా బాబు, వెళ్ళరా నాయన. bookmydarshan.in ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్. సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు, అలాగే అందరూ విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ
భక్తులకి ఈజీగా దర్శనం చేయించడానికి అన్ని సర్వీసులు అంటే వారి ట్రావెల్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ bookmydharshan.in కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజంలో 3rd ప్లేస్కి వచ్చింది అంటే ఎంతమంది పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారని. సో వారందరికీ కూడా అన్ని సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురావాలి. మనకి అదృష్టం ఏంటంటే మిగతా రాష్ట్రాల కన్నా ప్రతి జిల్లాలో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి, అలాగే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లని డిసైడ్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తే తిరుమల, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, అలాగే శ్రీకాళహస్తి, అన్నవరం, పిఠాపురం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, అలాగే ద్రాక్షారామం, సామర్లకోట ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు bookmydharshan.in చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా కూడా తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్న మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్ను వెంటనే రద్దు చేయాలి అంటూ శ్రమశక్తి అవార్డు గ్రహీత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వివి వామన్ రావు డిమాండ్ చేశారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రైస్తవ సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతి ఇస్తానని, అలాగే వారి విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ను కేటాయించడం సిగ్గుచేటని, ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని ఆరోపించారు. ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బ్రాహ్మణులు గణనీయంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు అగ్రహారాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి ప్రాంతాలకి రావడం జరిగింది. బ్రాహ్మణులు సాధ్యమైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా, అలాగనే ఏ మతంతో కానీ ఏ కులస్తులతో కానీ ఎటువంటి ఘర్షణలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికే బ్రాహ్మణులు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి బ్రాహ్మణులకి రాజకీయంగా అవకాశాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు దురదృష్టం. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాసేన రాజేష్, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో
అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు. అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతుంది అని చెప్పి పరోక్షంగా చెప్పినటువంటి చంద్రబాబు, నువ్వు ఏ రకంగా బ్రాహ్మణ ఓట్లు అడుగుతావు? రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠానికి పరిపాలనాధికారిగా డాక్టర్ పొలిమేర జయరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గురువారం ఉదయం మహారాణిపేట బిషప్ కార్యాలయంలో రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. బిషప్ డాక్టర్ పొలిమేర జయరాం 1992లో గురువయ్యారు. 2013లోని ఏలూరు బిషప్గా బాధ్యతలు స్వీకరించారు. 2012 నుంచి తనకు సహాయ సహకారాలు అందించిన గురువులు, కన్యస్త్రీలు, క్రైస్తవ విశ్వాసులకు బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిన్న డాక్టర్ పొలిమేర జయరావు ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్రపీఠానికి పరిపాలనా అధికారిగా బాధ్యతలు అప్పగించిన షోప్ ఫ్రాన్సిస్ కు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠానికి పరిపాలనాధికారిగా అదనపు బాధ్యత స్వీకరించినట్లుగా వెల్లడించారు. కథోలిక ప్రజలకందరికీ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక విధముగా నా గురువు 12 వసంతాలుగా విశాఖపురి అగ్రపీఠాన్ని సమర్థవంతముగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక పరంగా ఎన్నో సేవలు అందించి వారు పదవి విరమణ పొందిన రోజు నుండి వారు ఈరోజు అందరి సమక్షంలో ఆ బాధ్యతని నాకు ఇస్తూ పోపు గారి ఆదేశం ప్రకారంగా వారు ఈ రోజు నుండి విరమణ పొందుతున్నారు. రేపు మా ప్రియ అగ్రపీఠాధిపతులు ఆర్చ్ బిషప్ మల్లవర ప్రకాష్ ఎమరితుస్ గారు రేపు ఉదయం 10:30 గంటలకి మన రక్షణగిరి పుణ్యక్షేత్రంలో దివ్యపల్లి పూజను అనేక గురువులతో, మఠకన్లతో మరియు దైవ ప్రజలతో కలిసి పూజను సమర్పించి మనందరూ దీవించనున్నారు. ఇక్కడ సంతోషమైన వార్త ఏంటంటే, గౌరవంగా చెప్పుకునే మాట, వీరు నా ప్రొఫెసర్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో మాకు చదువులు చెప్పినారు. తర్వాత మాకు రెక్టర్గా పనిచేశారు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో. ఆ తర్వాత కడప పీఠాధిపతిగా, విజయవాడ పీఠాధిపతిగా, ఏలూరు ప్రస్తుతం నేనున్నటువంటి మేత్రాసనంలో పాలనాధికారిగా, అపోస్తుల పాలనాధికారిగా పీఠాన్ని సమర్థంగా నడుపుతూ అటు విశాఖపురికి ఇటు ఏలూరుకి ఎన్నో సేవలు అందించి చివరిగా ఈ రోజు నుండి వారు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైన సందర్భంలో వారు చేసిన సేవలు నేను అభినందిస్తూ, మరి ముఖ్యంగా వారి కోసం నేను ప్రార్థిస్తానని మాటిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుస్తున్నాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నది దాదాపు 150 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న, అది పాపులర్గా అందరికి తెలిసిన పేరు RCM చర్చ్ అంటారు.
అయితే ఈ క్యాథలిక్ చర్చ్కి హెడ్ ఆఫ్ ద చర్చ్ అని బిషప్ అంటారు, మీకు తెలుసు. అయితే ఈ నియామకం, బిషప్ గారి నియామకం మాకు రోమ్ నగరం నుండి వస్తుంది. కొత్తగా ఏర్పడిన డయాసిస్ అయితే మొదట డయాసిస్ ఏర్పాటు చేస్తారు. కొంత జాగ్రఫికల్గా కొంత ఏరియా, కొన్ని జిల్లాలు కలిపి ఒక డయాసిస్ అంటారు. ఆ డయాసిస్కి ఇన్ఛార్జిగా, అది ఒక క్యాథలిక్ చర్చ్ ఉన్న ఆ డయాసిస్లో ఇన్ఛార్జిగా బిషప్ గారిని నియమిస్తారు. ఈ నియామకం రోమ్ నుండి వస్తుంది మాకు. పోప్ ఫ్రాన్సిస్ ఇప్పుడు పోప్ గారి ద్వారా వస్తుంది మాకు. అయితే మాకు కూడా వయోపరిమితి ఉంది. 70 సంవత్సరాలు దాటిన తర్వాత బిషప్గా ఎన్ని చోట్ల పనిచేసినా 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మేము రాజీనామా పత్రాన్ని, పదవి విరమణ పత్రాన్ని మేము రోమ్ నగరానికి పంపాలి. మా పోప్ ఫ్రాన్సిస్ గారికి పంపాము. వాళ్ళు ఆమోదిస్తారు. కొన్నిసార్లు ఆమోదించి వెంటనే కొత్త వాళ్ళని నియమిస్తారు. కొన్నిసార్లు కొత్త వాళ్ళని నియమించడానికి సమయం పడితే అప్పటి వరకు కొనసాగమని మాకు ఆదేశం ఇస్తాం. మోటార్ వాహనాల అద్దాల విషయంలోని న్యాయస్థానం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి అంటూ విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ ఆర్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందు వెనుక 50% వాహనానికి కుడి ఎడమవైపు ఉండే అద్దాలు, 70% ఫిలిం మాత్రమే ఉండాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలపైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వారం వరకు అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఇతర జిల్లాలో ప్రాంతం నుంచి వచ్చే వాహనదారులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ కార్లు మరియు ఇతర వాహనాలకి ఫిల్మ్ అద్దాలకి, కార్ల అద్దాలకి ఫిల్మ్ అంటించి ఉంటుంది. ఆ ఫిల్మ్ అంటించే దాని గురించి ఒక చిన్న వివరణ మరియు ప్రజలకి ఒక విజ్ఞప్తి గురించి చేయడానికి అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్లు, అదేవిధంగా మరి మాదక ద్రవ్యాల రవాణా, ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా ఈ వాహనాలని ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి వాహనాలని. ఆ వాహనాల్లో ప్రథమ స్థానంలో కార్లుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మన భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు అభిషేక్ గోయంకా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసులో ఒక మాత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు. విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే వెనక ముందు ఉండేటటువంటి అద్దాల్లో 70% విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ ఉండాలి. సైడ్ ఉండేటటువంటి అద్దాల్లో 50% విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ ఉండాలి. అయితే ఏంటంటే అది మోటార్ వాహనాల చట్టంలో నిర్దేశించబడినటువంటి విషయం. దానికి బేస్ చేసుకొని చాలామంది కూడా ఫిల్మ్ అంటించడం మొదలుపెట్టారు. అదేవిధంగా 70% ఫ్రంట్, వెనక, బ్యాక్, ఫ్రంట్ ఉండేటటువంటి గ్లాసెస్కి విండ్షీల్డ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఫిల్మ్ అంటించడము, 70% కాంతి ప్రసరించే విధంగా, 70% లోపల ఉన్న వ్యక్తిని మనం చూడగలిగే విధంగా అటువంటి ఫిల్మ్లు అంటించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి ఈ పై నిబంధనల్ని ప్రతి మోటార్ వాహనం అనగా కార్ల వాహనం యజమానులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఒక వారం రోజుల్లోగా, ఇప్పటి నుంచి ఒక వారం రోజుల్లోగా స్వచ్ఛందంగా వారి కార్లకు ఉన్నటువంటి ఫిల్ముల్ని తొలగించుకోవాలి. అటువంటి తొలగించుకోని వారి మీద మరి వారం రోజుల తర్వాత అందరి మీద కూడా కేసులు బుక్ చేయడం అవుతుందని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేయడం అయింది. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బారి నుంచి రక్షించుకోవాల్సిందేని ది ఇండియన్ అలయన్స్ ఇండియా లక్ష్యమని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్య తెలియజేశారు. గురువారం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంశంపైన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ బీజేపీ గత 10 ఏళ్ల పాలనలోని గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని దేశం నుంచి
నుంచి వెళ్లగొట్టి మళ్లీ లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ నాయకత్వ నిర్ణయాలు ఆనాడు ఆర్ఎస్ఎస్ సావర్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ కంటే గాంధీ రామభక్తుడని అన్నారు. హిందూ ముస్లింల ఐక్యతను గాంధీ కోరుకున్నారని, మతం అనేది హిందూ ముస్లిం అందరినీ ఐక్యంగా ఉంచడానికే దోహదపడే అంశమని, నెహ్రూని గాంధీజీ తన రాజకీయ వారసులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. చేయబోవటం లేదని బీజేపీ నాయకులు ఇక్కడ ఈ మధ్య దొంగ మాటలు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక్కసారి ఎక్కడ పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రకటించలేదు. ఆపద మొక్కుతూ ఏదో రకంగా ప్రజల్ని మోసగించాలని బీజేపీ నాయకులు పురంధరేశ్వర గారి, జీవీఎల్ నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవి. ఇది ప్రైవేటీకరణ ఆలోచన మానుకోలే వాళ్ళు కూని దాన్ని హత్య చేయాలని భావిస్తున్నారు. విశాఖ ఉక్కుని హత్య చేసేటువంటి ఎలాంటి ప్రయత్నాన్నైనా కూడా ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు. దాన్ని బీజేపీకి ఇక్కడ రేపు స్థానం లేకుండా చేసేదానికే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు నడుం కడుతూ ఉన్నారు. ఇలాంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహాన్ని విస్మరించి ఈరోజు వైసీపీ, టీడీపీలు పల్లక మోస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈ పార్టీలు చేస్తున్న మాటలు వింటుంటే మనకు దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది. ఈరోజు ఇంకా వైసీపీ నాయకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు ప్రత్యేక హోదానే వదిలేశారు. మన ఇప్పుడు నిన్న విజన్ వాళ్ళ డాక్యుమెంట్ వికసిత ఆంధ్రప్రదేశ్ అట. వికసిత భారతదేశం, ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఇది వికసిత భారతదేశం కాదు, వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు, విషాద ఆంధ్రప్రదేశ్. విషాద ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి బీజేపీ, వైసీపీ కంకణం కట్టుకున్నాయి. బీజేపీ మన రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకుంటే దానికి వంతపడి దాని కత్తులు కటార్లు నూరి ఇస్తున్నది వైసీపీ. ఈ రెండు పార్టీలకు తోడు ఇప్పుడు తెలుగుదేశం, నిన్న తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో మాట మాత్రం కూడా మన రాష్ట్ర హక్కుల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, చివరికి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కూడా మాట్లాడలేదు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో రుషికొండ భవనాలు నిర్మించడం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్న పర్యాటక శాఖ మంత్రి. నగరంలో పర్యాటక బస్సులు రుషికొండ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోజా వెల్లడి. అగ్రవర్ణాల ఆడపిల్లలపైన అసమ్మత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ టికెట్ ను రద్దు చేయాలన్న బ్రాహ్మణ సంఘాలు. బేషరతుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్. వాహన యజమానులు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.